హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే హోండా CB350. ఇది రెట్రో క్లాసిక్ కేటగిరీ బైక్ అనమాట. ఈ CB350 అనేది అన్ని హోండా షోరూమ్స్లో అవైలబుల్గా అయితే ఉండదు. ఓన్లీ బిగ్ వింగ్ లాంటి పెద్ద షోరూమ్స్లోనే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ బైక్ హోండాలో కొంచెం ప్రీమియం బైక్ అని చెప్పొచ్చు. హోండా వాళ్ళు ఈ వెహికల్ని రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా లాంచ్ అయితే చేశారు. రియల్గా ఈ బైక్ RE క్లాసిక్ 350కి పోటీ ఇస్తుందా అంటే ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫీచర్స్ అయితే బాగున్నాయి అన్నమాట ఈ బైక్లో. సో కంప్లీట్ రివ్యూలో చూద్దాం అసలు ఈ బైక్ గురించి. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హోండా CB350 అనేది 2 మోడల్స్లో అవైలబుల్గా అయితే ఉంది. DLX ప్రో అనేది టాప్ మోడల్ అనమాట. ఇప్పుడు మీకు డౌట్ అయితే రావచ్చు, ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది. వాటి గురించి నేను క్లియర్గా చెప్తాను చూడండి. DLX మోడల్కి DLX ప్రో మోడల్కి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, DLX మోడల్లో క్రోమ్ ఫినిషింగ్ అనేది తక్కువ అయితే ఉంటుంది. అదే DLX ప్రో మోడల్లో క్రోమ్ ఫినిషింగ్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ చేంజ్ ఏంటంటే, DLX మోడల్లో సీట్ కవర్స్ అనేవి బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి. అదే DLX ప్రో మోడల్లో సీట్ కవర్స్ అనేవి బ్రౌన్ కలర్లో అయితే ఇస్తారు. అండ్ థర్డ్ చేంజ్ ఏంటంటే, DLX మోడల్లో ఫ్రంట్ మడ్ గార్డ్ కానీ సస్పెన్షన్ కవర్స్ కానీ బ్లాక్ కలర్లో అయితే వస్తాయి. అదే DLX ప్రో మోడల్లో అయితే ఫ్రంట్ సస్పెన్షన్ కవర్స్ ఆ మడ్ గార్డ్ అనేది బైక్ కలర్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్ గా ఫోర్త్ చేంజ్ ఏంటంటే, DLX మోడల్లో వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఉండదు. ఇది బ్లూటూత్ ఫీచర్ అనమాట. అదే DLX ప్రో మోడల్లో వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఈ 2 మోడల్స్ కి మనం షాక్ అయిపోయేంత పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే అయితే చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ DLX బైక్ అయితే ఉంది, రైట్ సైడ్ DLX ప్రో బైక్ అయితే ఉంది. మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది చూడండి. సీట్ కవర్స్ కలర్ కానీ, హెడ్ లైట్ దగ్గర క్రోమ్ ఫినిషింగ్ కానీ, టెలిస్కోపిక్ ఆ కవర్స్ ఉన్నాయి కదా అవి, ఆ మడ్ గార్డ్, ఇలాగా కలర్ ఫినిషింగ్ లో చేంజ్ అయితే ఉందన్నమాట ఎక్కువగా ఈ 2 మోడల్స్ కి. అలానే చెప్పా కదా, DLX మోడల్లో బ్లూటూత్ ఫీచర్ అయితే ఉండదు. అదే DLX ప్రో మోడల్ అయితే బ్లూటూత్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇంతే, పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. సో ఎవరైతే బైక్ బాడీ కలర్ మొత్తం ఒకేలా ఉండాలి, క్రోమ్ ఫినిషింగ్ అనేది ఎక్కువ ఉండాలి, వాయిస్ కంట్రోలింగ్ లాంటి బ్లూటూత్ ఫీచర్ ఉండాలనుకుంటారో వాళ్ళు DLX ప్రో మోడల్ అయితే తీసుకోవచ్చు. అవన్నీ నాకు లేకపోయినా పర్లేదు అనుకుంటే ఈ DLX మోడల్ అయితే తీసుకోవచ్చు. పెద్దగా డిఫరెన్స్ అయితే నాకేం కనపడలేదు. ఇవే అనమాట డిఫరెన్సెస్ అనేవి. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ కలర్ మ్యాటీ బ్రౌన్, సెకండ్ కలర్ మ్యాటీ క్రస్ట్ మెటాలిక్, థర్డ్ కలర్ ప్రీషియస్ రెడ్, ఫోర్త్ కలర్ మార్షల్ గ్రీన్, ఫిఫ్త్ కలర్ ఇగ్నిషియస్ బ్లాక్. టోటల్గా ఈ బైక్ను ఈ 5 కలర్స్లో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను రివ్యూ చేస్తున్నది DLX ప్రో మోడల్ అయిన బ్రౌన్ కలర్ అనమాట. రియాలిటీ కలర్ అయితే చూడటానికి బాగుంది, పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట బైక్లో. సో కలర్ అనేది మీకు టేస్ట్ని బట్టి నచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ హోండా CB350ని కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కస్టమైజేషన్ అయిన ఫోటో అయితే చూపిస్తున్నా చూడండి. దీని పేరు సోలో క్యారియర్ కస్టమైజేషన్ అనమాట. సో ఎవరైతే సోలోగా రైడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు ఇలాగా. లేదు టూరింగ్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి ఇంకో ఆప్షన్ అయితే ఉంది, కంఫర్ట్ కస్టమైజేషన్ అని. ఇలాగైతే చేయించుకోవచ్చు వాళ్ళు. సో ఇది కస్టమైజేషన్ పార్ట్ గురించి ఓవరాల్ గా. నెక్స్ట్ హోండా వాళ్ళు అఫీషియల్ గా ఈ బైక్ కి కొన్ని యాక్సెసరీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాటి గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫాగ్ లైట్స్ అనమాట. ఎవరైతే ఎక్స్ట్రా లైటింగ్ కావాలనుకుంటారో ఫిట్ అయితే చేయించుకోవచ్చు. సెకండ్ది పిలియన్ బ్యాక్ రెస్ట్. సో పిలియన్ కంఫర్ట్ కోసం టూరింగ్ లో లేదా ఫ్యామిలీ పర్పస్ గా కూడా ఈ బ్యాక్ రెస్ట్ అయితే వేయించుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి లగేజ్ క్యారియర్ స్టాండ్ అనమాట. సో లగేజ్ ని మౌంట్ చేసుకోవడానికి స్టాండ్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది వైజర్. ఇది కూడా టూరింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు వైజర్ ని. ఫిఫ్త్ వచ్చేసి బ్యాష్ ప్లేట్ అనమాట. ఇంజన్ ప్రొటెక్షన్ కోసం ఫిట్ అయితే చేయించుకోవచ్చు. ఇంకా సిక్స్త్ వచ్చేసి ఎవరికైతే స్టాక్ ఫుట్ రెస్ట్ నచ్చలేదో వాళ్ళు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండిల్ దగ్గర గ్రిప్ పెన్స్ ఉంటాయి కదా, అవి కూడా స్టాక్ నచ్చకపోతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలానే నకిల్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా ట్యాంక్ ప్యాడ్ అయితే ఉంది. సో ఇలా మీరు ఎక్స్ట్రా మనీ స్పెండ్ అయితే చేసి మీ బైక్ కి యాక్సెసరీస్ అయితే వేయించుకోవచ్చు మీకు నచ్చినవి. ఇప్పుడు నేను రివ్యూ చేసిన బైక్ లో కూడా కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఈ బైక్ టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 348.66 cc BS6 SOHC ఇంజిన్ యూజ్ అయితే చేశారు. పవర్ ఏమో 20.7 bhpను, టార్క్ ఏమో 29.4 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్గా 5 గేర్స్ అయితే ఉన్నాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఈ బైక్ లో పవర్ కంటే టార్క్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఉండటం వల్ల బైక్ రైడ్ చేసేటప్పుడు ఆ పుల్ అయితే బాగుంటుంది.
అందులో ఇది 4 valves ఇంజిన్ కాబట్టి పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పర్లేదు, డీసెంట్ గా అయితే ఉంటుంది. హోండా ఇంజిన్స్ కొంచెం తెలిసిందే కదా, స్మూత్నెస్ కానీ రిలయబిలిటీ గా బాగుంటుంది అనమాట. సో ఈ వెహికల్ అనేది సిటీ రైడింగ్ బాగుంటుంది, హైవే రైడింగ్ కి లాంగ్ టూరింగ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి. నెక్స్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 100/90 19 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ 130/70 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇవి నార్మల్ టైర్సే. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 310mm లార్జ్ డిస్క్ బ్రేక్ ని యూజ్ అయితే చేశారు. నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ను యూజ్ చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అయితే ఇచ్చారు. ఈ బైక్ లో స్టాండర్డ్ గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే ఉంది సేఫ్టీ వైజ్. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 41mm టెలిస్కోప్ ఫోక్స్ యూజ్ అయితే చేశారు. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటుంది కదా, అలాగే ఉందన్నమాట సస్పెన్షన్ డిజైన్ అనేది. పైన కవర్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మన హైట్ కి తగ్గట్టు. సో ఇది సస్పెన్షన్ గురించి. నెక్స్ట్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే రౌండ్ సెమీ డిజిటల్ కన్సోల్ యూజ్ అయితే చేశారు. కీ ఆన్ చేస్తే ఈ నీడిల్ పాయింటర్ ఏదైతే ఉందో అప్ అవుతుంటే చూడటానికి ఫీల్ అయితే బాగుందన్నమాట. ఇంకా ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ అనలాగ్ లో స్పీడ్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్ ట్రాక్షన్ కంట్రోల్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, ఏబిఎస్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ చిన్న డిస్ప్లేలో ట్రిప్ బి ఇన్ఫర్మేషన్, ఓడే ఇన్ఫర్మేషన్, బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, గేర్ ఇండికేటర్, టైమ్, ఫ్యూల్ గేజ్, సర్వీస్ ఇండికేషన్స్ ఇలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అయితే ఉంది, నావిగేషన్ ఉంది, వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఉంది. పర్లేదు, కన్సోల్లో మంచి ఫీచర్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. కానీ మైనస్ ఏంటంటే చిన్నగా అయితే ఉందన్నమాట, అదొకట మైనస్ అనిపించింది. కొంచెం పెద్దగా ఉంటే విజిబిలిటీ ఇంకా బాగుండేది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్ ఈ మూడు ఒక దాంట్లో ఇండికేట్ అయి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఈ 4 టాగుల్ బటన్స్ అనేవి వాయిస్ కంట్రోలింగ్ కి ఉపయోగపడతాయి. అలానే కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ని చేంజ్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఈ 2 స్విచెస్ రివర్స్ లో అయితే ఇచ్చారు. పైన హార్న్ అయితే ఉంది, కింద సిగ్నల్ ఇండికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇది ఒకటి నాకు బాగా మైనస్ అయితే అనిపించింది. సేమ్ షైన్ 125 ఉంటుంది కదా, అదే స్విచ్ యూజ్ అయితే చేశారు. డిఫరెంట్ గా యూజ్ చేయాల్సింది, ఇది పెద్ద వెహికల్ కాబట్టి. ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఈ రెండు ఈ ఒక్క దాంట్లో ఇండికేట్ అయి ఉన్నాయి. కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ అయితే డీసెంట్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ ని యూజ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది వెహికల్ లో. కొంచెం రైడర్ సైడ్ కి బెండ్ అయి ఉంటుంది అనమాట హ్యాండిల్ అనేది. నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఆన్ చేస్తే లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది హెడ్ లైట్ ఇది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిని ఇచ్చారు, రౌండ్ షేప్ లో అయితే ఉన్నాయి చూడటానికి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్ ప్రొవైడ్ అయితే చేస్తారు. నైట్ టైం ట్రావెలింగ్ లో హజార్డ్ లైట్స్ అనేవి యూస్ఫుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, టెయిల్ లైట్ కూడా ఎల్ఈడినే. ఇంకా నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ బైక్ లో ఎల్ఈడి లైటింగ్ సెటప్ ని యూజ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ మడ్గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ బైక్ లో ఎక్కువగా ఐరన్ పార్ట్స్ ని యూజ్ అయితే చేశారు. అలానే ఈ బైక్ లో వైజర్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది. ఇది యాక్సెసరీ అనమాట. ట్రాన్స్పరెంట్ లో వైజర్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లుక్ అయితే అసలు అయితే బాగలేదు. ఆ వైజర్ తో ఆడ్గా అయితే కనిపిస్తుంది అనమాట. వితౌట్ వైజర్ ఆ నకిల్ గార్డ్స్ లేకుండా ఉంటేనే బైక్ లుక్ చూడటానికి బాగుంది అనమాట. ఇది నా పర్సనల్ ఫీలింగ్. కొంతమందికి ఆ వైజర్ ఆ నకిల్ గార్డ్స్ అయితే నచ్చుతాయి. ఒకవేళ మీకు నచ్చితే గో విత్ యువర్ ఫ్లో. బట్ నాకు పర్సనల్ గా ఆ వైజర్ ఆ నకిల్ గార్డ్స్ ఇవి లేకపోతేనే బైక్ లుక్ చూడటానికి బాగుంది అనేది నా ఫీలింగ్. ఇంకా ఈ బైక్ లో ఫాగ్ లైట్స్ కూడా ఫిట్ అయితే చేశారు. ఇవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి. ఇవి కూడా యాక్సెసరీనే అనమాట. ఈ ఫాగ్ లైట్స్ తో బైక్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా లైటింగ్ కోసం ఫిట్ అయితే చేసుకోవచ్చు వీటిని. ఈ లైట్స్ ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి పైన హ్యాండిల్ దగ్గర స్విచ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవెన్ కానీ క్లచ్ లెవెన్ కానీ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇవి నాన్ అడ్జస్టబుల్ అనమాట. అలానే ఈ బైక్ లో డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ అయితే బాగుంటుంది. ఇంకా క్రోమ్ ఫినిషింగ్ తో రౌండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. మిర్రర్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ట్యాంక్ పైన హోండా అని చెప్పి 3D బ్యాజింగ్ తో మెన్షనింగ్ అయితే చేశారు. పెయింట్ క్వాలిటీ అయితే బాగుంది ట్యాంక్ ది. ఇది ఐరన్ ట్యాంక్ అనమాట. నెక్స్ట్ గ్రిప్ కోసం ఇక్కడ థైస్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అలానే పెట్రోల్ క్యాప్ ఏదైతే ఉందో ట్యాంక్ కి అటాచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కానీ కుషనింగ్ కానీ చాలా బాగుంది. రైడర్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా అయితే బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా ఫిట్ అయితే చేశారు. ఇది యాక్సెసరీ అనమాట. టూరింగ్ చేసే వాళ్ళు లేదా ఫ్యామిలీ పర్పస్ గా యూజ్ చేసుకున్న వాళ్ళు ఈ బ్యాక్ రెస్ట్ ఫిట్ చేయడం వల్ల కంఫర్ట్ అనేది బాగుంటుంది పిలియన్ కి. ఇంకా బ్యాక్ సైడ్ లగేజ్ క్యారియర్ స్టాండ్ అయితే ఉంది. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది.
లగేజ్ మౌంట్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది టూరింగ్ లో. నెక్స్ట్ ఈ క్రాష్ గార్డ్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. ఇవి కూడా యాక్సెసరీనే, హెవీగా అయితే ఉన్నాయి అనమాట క్రాష్ గార్డ్స్. ఇంజిన్ బాగానే ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. అలానే ఈ బైక్ లో డ్యూయల్ హార్న్స్ అయితే ఉన్నాయి, పర్లేదు, సౌండ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ ప్లాస్టిక్, ఐరన్ అయితే కాదు. ఇక్కడ CB350 అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో మెషరింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇంకా పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అలానే ఎగ్జాస్ట్ చూడటానికి ఎలా అయితే ఉంది, క్రోమ్ ఫినిషింగ్ లో లాంగ్ ఎగ్జాస్ట్ అనమాట ఇది. సౌండ్ అయితే రియాలిటీలో బాగుంది, వినటానికి తంపిగా. ఇంకా ఈ బైక్ లో ఉన్న ఎలా వీల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, పర్లేదు, డిజైన్ అయితే బాగుంది అనమాట. అలానే ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ లూపింగ్ అయితే చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ కూడా ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే లేడీస్ కి శారీ గార్డ్ అయితే ఇచ్చారు. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి మీరు సొంతంగా చైన్ లూపింగ్ చేసుకోవాలనుకున్నా లేదా టూరింగ్ లో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఈ బైక్ లో డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ ని యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ అయితే ఉంది. నెక్స్ట్ హెడ్ లైట్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. బైక్ నుండి మొబైల్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ ఫీచర్ అనేది, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కిట్ కీ అయితే కాదు. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 187 kgs అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15.2 లీటర్స్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సీట్ హైట్ 800 mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా చాసిస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ యూజ్ అయితే చేశారు. ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 35 మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే 2,71,000 ఆన్ రోడ్ ప్రైస్ తో ఈ బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో మీ లొకేషన్ బట్టి కొంచెం ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. ఇంకా బిగ్ వింగ్ షోరూమ్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఇంకా ఈ బైక్ లో అడిషనల్ గా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. అలానే స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. క్లచ్ అయితే లైట్ గా అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఫాస్ట్ గా గేర్స్ డౌన్ చేసినప్పుడు బ్యాక్ వీల్ లాక్ అవ్వకుండా హెల్ప్ అయితే చేస్తుంది. అలానే వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు, ఇది ఒక బ్లూటూత్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ని యూజ్ చేయాలంటే సపరేట్ గా బ్లూటూత్ హెల్మెట్ అయితే కొనుక్కోవాలి, అప్పుడు ఈ వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ ని మనం యూజ్ అయితే చేయొచ్చు. అలానే ఈ బైక్ లో ఎమర్జెన్సీ స్టాప్ లైటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎప్పుడైనా సడన్ గా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతాయి అనమాట. సో ఈ ఫీచర్ కి హోండా వాళ్ళు ESS అని చెప్పి పేరు అయితే పెట్టారు. ESS అంటే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. బైక్ లో అయితే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు, డైలీ కమ్యూటింగ్ బాగుంటుంది, లాంగ్ టూరింగ్స్ కూడా బాగుంటుంది అనమాట వెహికల్ అనేది. ఎవరైతే ఈ క్లాసిక్ మోడల్స్ ఉన్నాయి కదా, జావా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఇవి నచ్చగా ఉంటే ఈ వెహికల్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, పర్లేదు, బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఈ బైక్ అనేది. రియాలిటీలో వెహికల్ అనేది పెద్దగా అయితే ఉంది చూడటానికి. కొంతమంది ఈ బైక్ గురించి ఏమంటున్నారంటే సేమ్ RE క్లాసిక్ 350 జిరాక్స్ అని అంటున్నారు, కానీ మరీ అంత జిరాక్స్ అయితే దింపేలేదు, కొంచెం సిమిలారిటీ అయితే ఉందన్నమాట. మీరు ట్యాంక్ చూసినా, హెడ్ లైట్ చూసినా, ఈ సైడ్ ప్యానల్స్ ఇవన్నీ చేంజ్ అయితే ఉన్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రియాలిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ కొంచెం బాగుంటుంది. అలానే ఈ బైక్ డిజైన్ బాగాలేదని నేను చెప్పట్లేదు. ఈ వెహికల్ కూడా రియాలిటీలో పెద్దగా అయితే ఉంది, చూడటానికి అట్రాక్టివ్ లుక్స్ అయితే ఉంది. పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. కానీ టూ వెహికల్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం లుక్స్ వైజ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది హెడ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ బైక్ గురించి. సో నేను ప్రతి పాయింట్ని మీకు కవర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యంటే మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.